విఘ్నేశ్వరుడి విషయంలో అత్యంత తేలికైనటువంటి పూజ. ఆయన దగ్గరికి వెళ్ళి వేళ్ళిలా మడిచి చివర ఈ మధ్యలో ఉండేటటువంటి వాటితోటి ఇలా 3 సార్లు కొట్టుకుంటే ఆయన మురిసిపోతాడు. ఎందుకని అలా కొట్టుకోవడం అంటే మురిసిపోతాడంటారేమో, ఒకానొకప్పుడు అగస్త్య మహర్షి కొట్టుకున్నాడు ఆయన దగ్గర. అలా ద్రవిడ దేశానికి నీళ్లు లేవు, నీళ్లు లేకుండా ఎండిపోయి దాహార్తితో కేకలేస్తుండేది. మంత్రజలాల్ని కమండలంలో పెట్టుకుని అగస్త్య మహర్షి కూర్చున్నారు పర్వత శిఖరం మీద. కూర్చుని ఉంటే చూశాడు వినాయకుడు. వాళ్ళు పిళ్ళయార్ పిళ్ళయార్ అని పెద్ద కొడుకు గారు అని వాడవాడలా విఘ్నేశ్వరుడు గుడి కట్టి పూజిస్తారు. అయ్యో పాపం, వీళ్ళకి నీళ్లు లేవు, వీళ్ళని అనుగ్రహించాలి, అగస్త్యుని యొక్క మంత్రపూరితమైన కలశ ఒలికిపోతే నదిగా మారుతుందని వెంటనే వాళ్ళని రక్షించడం కోసమని చెప్పి ఓ చిన్న పిల్లాడి రూపంలో వెళ్ళి ఇలా కిందకి తోసేశాడు. కిందకి తోసేయగానే కమండలంలో ఉన్న నీళ్లు కావేరీ నది అయి ప్రవహించేవి. అగస్త్యుడి యొక్క కమండలంలో ఉన్న నీళ్లు కావేరీ నది ప్రవహించాయి. ప్రవహిస్తే ఎవడరా పిల్లాడు నా కమండలంలో ఉన్న నీళ్లు పడగొట్టేశాడని చెప్పి అగస్త్యుల వారు కొంచెం పొట్టిగా ఉంటారు. ఈ చిన్న పిల్లాడి వెంట పరిగెత్తారు. పరిగెత్తి ఆయన విఘ్నేశ్వర రూపాన్ని పొంది నించుండిపోయాడు. నించుండిపోతే అగస్త్యుడు చూసి, అయ్య బాబోయ్, మహానుభావుడు విఘ్నేశ్వరుడా, కావేరీని అనుగ్రహించడానికి నా మంత్రకమండలాన్ని పడగొట్టాడా అని క్షమార్పణ చెప్పడానికి వెంటనే ఇలా కొట్టుకున్నాడు 3 మాటలు. అప్పటి నుంచి వరం ఇచ్చాడు, ఎవరు ఏ దోషం చేసినా నా దగ్గరికి వచ్చి 3 మాటలు కొట్టుకుంటే వాళ్ళ యొక్క పాపాలు తీసేస్తానన్నాడు. అంతటి సులభుడు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్క 3 గుంజీలు తీస్తే చాలు పరవశించిపోతాడు. ఈ ఎడం చెయ్యి ఇలా పెట్టి కుడి చెయ్యి దాని మీద పెట్టి 2 చెవులు పట్టుకుని ఒక్క 3 గుంజీలు తీస్తే చాలు పొంగిపోతాట. ఎక్కడి నుంచి వచ్చింది ఈ లక్షణం అని అడిగారు. మరుమగన్ అని ద్రవిడ దేశంలో పిలుస్తుంటారు. మురుగన్ మరుమగన్ అని. మురుగన్ అంటే సుబ్రహ్మణ్యుడు, మరుమగన్ అంటే మేనల్లుడు, అల్లుడు. సుబ్రహ్మణ్యుడిని విష్ణువు యొక్క కూతురు వల్లి దేవసేనకిచ్చి పెళ్లి చేశారు. అందుకని శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలైనటువంటి ఆ లక్ష్మీదేవి విఘ్నేశ్వరుడికి అత్తయ్య. అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క చెల్లెలు పార్వతీదేవి, నారాయణి నారాయణ. అందుకే విష్ణువు నలుపు, పార్వతీదేవి నలుపు. మరి విఘ్నేశ్వరుడు పార్వతీదేవి యొక్క కుమారుడు కనుక శ్రీ మహావిష్ణువుకి మేనల్లుడు అవుతాడు. మేనమామల ముద్దు మేలైన ముద్దు. ఓసారి ఎందుకో వైకుంఠానికి తీసుకెళ్లాడు, మేనల్లుడు కదూ సంతోషంగా తీసుకెళ్లి అక్కడ సుదర్శన చక్రం పెట్టుకున్నాడు. ఇదేమిటో బాగుందని తీసి తొండంలో కింద పెట్టి మింగేశాడు ఆయన. అయ్యబాబో, ఇది శత్రు సంహారకమైనటువంటి సుదర్శన చక్రం రా, దీన్ని మింగేశాడు పిల్లాడని ఎలా బయటికి తెప్పించాలో అర్థం కాక విష్ణువు మొట్టమొదట ఆ పిల్లాడి ముందు ఇలా చెవులు పట్టుకుని గుంజీలు తీశారు. గుంజీలు తీస్తే మామయ్య అదేమిటి అంత విచిత్రంగా కిందకి మీదకి ఊగుతున్నామని పడి పకపకా నవ్వాడు. ఆ నవ్వడంలో పొలమారి లోపల ఉన్న సుదర్శన చక్రాన్ని పైకి కక్కాడు. పైకి కక్కడానికి విష్ణువుకి సాధనంగా ఆనాడు గుంజీలు తీశాడు కనుక ఎవరు గుంజీలు తీస్తారో వాళ్ళని చూసి సంతోషించి అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇప్పటికీ మీరు పాండిచేరి వెడితే పాండిచేరి రోడ్డు అంతా కూడా గుంజీలు తీస్తూనే కనపడతారు మీకు. విఘ్నేశ్వరుడి యొక్క పూజ అంత తేలిక. ఆయనకి ఏం అక్కర్లేదు, కాస్త ఒక్క గరిక పోగు తీసుకెళ్లి ఆయన పాదాల మీద వేస్తే చాలు పరమ ప్రసన్నుడవుతాడు.